సో, మీరు చూసుకున్నట్టయితే ఈ హాస్పిటల్ లొకేషన్ వచ్చేసి మెయిన్ రోడ్‌కి చాలా అంటే చాలా నియర్ బై ఉంటుంది. హలో ఇన్వెస్టర్స్, ఈ ప్రాపర్టీ పర్టిక్యులర్‌లీ డాక్టర్స్ కోసం అయితే తీసుకొనొచ్చాను. ఎవరైతే వాళ్ళ సొంత హాస్పిటల్‌ని బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం. సో, ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్, అలానే 110 స్క్వేర్ యార్డ్స్‌లో అయితే కన్‌స్ట్రక్షన్ చేశారు. సో, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నయితే ఈ హాస్పిటల్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ చెప్పలేను. సో, మీకు స్క్రీన్ మీద పెడతాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. సో, హాస్పిటల్‌లో మనకు కావాల్సిన ఐసీయూ రూమ్ గాని, జనరల్ వార్డ్ గాని, లేకపోతే ఓపీడీ కన్సల్టెంట్ రూమ్స్ గాని అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ బిల్డింగ్ మాత్రం 2 ఇయర్స్ ఓల్డ్. కానీ చాలా అంటే చాలా నీట్‌గా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సైట్ విజిట్ చేయవచ్చు. అండ్ అలానే డైరెక్ట్‌గా ఓనర్ గారితో అయితే మాట్లాడొచ్చు. సో, ప్రాపర్టీ వచ్చేసి G+5 ఇది. అలానే మనకి 6th ఫ్లోర్‌లో జనరేటర్ ఉంటుంది. అలానే 1 బీహెచ్‌కే ఉంటుంది. హాస్పిటల్‌కొచ్చేసి కంప్లీట్ పర్మిషన్స్ అయితే ఉన్నాయి. విత్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. సో, హాస్పిటల్ ఎక్విప్‌మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది అన్‌యూజ్డ్ ఎక్విప్‌మెంట్. టోటల్‌గా 2.5 సీఆర్ వర్త్ ఆఫ్ ఎక్విప్‌మెంట్ అయితే ఉంది హాస్పిటల్‌లో. సో, ఓనర్ గారైతే మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఈజ్ సేల్, అనదర్ వన్ ఈజ్ లీజ్. సో, సేల్‌కెళ్తేనేమో హా టోటల్ హాస్పిటల్ వర్త్ విత్ ఎక్విప్‌మెంట్, అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ అన్నీ కలుపుకొని చూస్తే హాస్పిటల్ వర్త్ అయితే 10 సీఆర్ అవుతుంది. సో, ప్రైస్ అనేది కంప్లీట్‌లీ నెగోషియబుల్. సో, ఒకవేళ మీరు లీజ్ తీసుకోవాలని అనుకుంటే 7 లాక్స్ అయితే రెంట్ అయితుంది. అలానే 50 లాక్స్ మాత్రం అడ్వాన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ హాస్పిటల్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని చూడాలని అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ కరో రియల్ ఎస్టేట్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని మీ డాక్టర్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.